వెల్కమ్ టు టుడే టుమారో. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిలిం అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. గామి మూవీ కలెక్షన్లు ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా ఎంతంటే విశ్వక్ సేన్ దమ్మున్న నటుడిగా నిరూపించుకుంటున్నాడు. ప్రారంభం నుండి విభిన్నమైన సినిమాలు చేస్తూ నటుడిగా నిరూపించుకుంటున్నాడు. తనపై అనేక విమర్శలు వివాదాలు వెంటాడుతున్నా వాటిని ఎదుర్కొంటూ నిలబడుతున్నాడు. తన నటనతో సినిమాలతో వాటికి సమాధానం చెబుతున్నాడు. తాజాగా ఆయన గామి చిత్రంతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా ఈ మూవీ విడుదలైంది. విద్యాధర్ రావు కగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. అభినయ మరో ముఖ్య పాత్ర పోషించింది. ఇదొక అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కింది. తనని మనిషి ముట్టుకుంటే బాడీలో మార్పులు వచ్చి సృహ తప్పి పడిపోతుంటాడు విశ్వక్ సేన్. దానికి మందు హిమాలయాల్లోని త్రివేణి పర్వతంపై మాలిపత్రి చెట్టులో ఉంది. ఆ మాలిపత్రిని పొందడం కోసం చేసిన సాహసమే ఈ కథ. ఇందులో మరో 2 స్టోరీలు అంతర్లీనంగా సాగుతాయి. వాటికి దీనికి సంబంధం ఏంటనేది సినిమా విజువల్ గా అద్భుతంగా ఉంది. తెలుగు సినిమాల్లో ఇలాంటి విజువల్స్ ఇప్పటి వరకు చూడలేదనే చెప్పాలి. హాలీవుడ్ స్టైల్లో మేకింగ్ కనిపిస్తుంది, కానీ కథ విషయానికి వస్తే లోపాలున్నాయి. స్క్రీన్ ప్లే చాలా సంక్లిష్టంగా అర్థం కాని విధంగా ఉంటుంది. ఆడియన్స్ కి అర్థం కావడం కష్టం. అదే సమయంలో చాలా లాజిక్లు మిస్ అయ్యాయి. దీంతో సినిమా మరింత కన్ఫ్యూజన్ గా మారింది. ఇది సినిమాపై కొంత నెగిటివ్ టాక్ కి కారణమైంది. అయితే అర్బన్ ఆడియన్స్ ని అంతో ఇంతో ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై హైప్ ఏర్పడింది. ఆ హైప్ తొలి రోజు కనిపించింది. సినిమా ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. దీనికి తోడు మహాశివరాత్రి పండుగ కూడా దీనికి కలిసి వచ్చింది. ఇక తొలి రోజు 9.7 కోట్ల గ్రాస్ సాధించినట్లు టీం ప్రకటించింది. ఆల్మోస్ట్ 4 కోట్ల షేర్ సాధించిందని చెప్పొచ్చు. ఈ సినిమా 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. శని ఆదివారాలు సినిమాకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి సినిమా హిట్టా ఫ్లాపా తేలనుంది. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.